ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించి దోచుకున్న జగన్ కి సామాజిక బస్సు యాత్ర చేసి అర్హత లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులపై రోజుకో చోట దాడి జరిగినా జగన్ పట్టించుకోలేదన్నారు. మాస్కులు అడిగినా డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిగా చిత్రీకరించి వైసీపీ నేతలు చంపేశారన్నారు. దళితుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది చంద్రబాబు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మామిడాల మధు, కువారపు బాలాజీ, ప్రశాంత్, మొయిద్దీన్, జాకీ, ఆకుల హనుమంతరావు, వైవి గురు, వినకుల సుధాకర్ రాజు, మహేష్, రబ్బానీ, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటే ఇంకో మాట గుర్తు రావటంలా. మాట మాటకి రాష్ట్రపతి పాలన. ఎక్కడ వ్యక్తిగత మర్డర్లు జరిగితే రాష్ట్రపతి పాలన. ఒక ఫ్రెండ్స్ తాగి బార్లో చంపుకుంటే రాష్ట్రపతి పాలన. మరి నిన్ను సైకో అన్నారు, పిచ్చోడు అన్నారు, గద్దమ్మన్నారు. మరి ఇంత పిరికి పందని నేను అనుకోలే. ఇంత పిరికి పందని నువ్వు నీ కార్యకర్తలు 2 నెలల కాల ఇంత లేకి నీకెందుకు తొందర అధికారానికి అడుగుతున్నా. సామాజిక బస్సు యాత్ర చేస్తానంట. నీ అమ్మ మొగుడుదంటరా సామాజిక బస్సు యాత్ర? సామాజిక బస్సు యాత్ర నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో దాదాపు ఒక దళితుల మీద 6,000 మందికి పైగా అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి నీ ప్రభుత్వంలో. 28 మంది దళితుల్ని అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ పంపించిన సంగతి మరిచావా అని అడుగుతున్నా. అతని మీద ఏ యాక్షన్ తీసుకుని అడుగుతున్నా. అతని మీద ఏమీ తీసుకోలేదు కాబట్టే మరో మహేంద్ర అనే దళితుడిని నోట్లో పాసు పోసింది నీ పార్టీ నాయకులు వాస్తవం కాదా అని అడుగుతున్నా. అదే రకంగా చూసుకుంటే ఈరోజు దళితులకు వచ్చినటువంటి సప్లాన్ నిధులు 33,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి అనేక శాఖలకు మళ్లించి నువ్వు దోచుకుంది వాస్తవం కాదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పేవాడికి సామాజిక బస్సు యాత్ర వేసే హక్కు నీకు లేదు. రాష్ట్రపతి పాలన గురించి అడిగే హక్కు ముమ్మాటికి నీకు లేదు. నీ ప్రభుత్వంలో అనేక దాడులు, దళితుల మీద దాడులు. డాక్టర్ సుధాకర్ ఒక కరోనా సమయంలో మాస్కులు ఇవ్వండి డాక్టర్లకి అని అడిగిన దానికి ఒక పిచ్చివాడిని చేసి చేతులు విరిసి కట్టి రోడ్లో విసిరేసి చంపింది నీ ప్రభుత్వం కాదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. మరి నువ్వు సామాజిక బస్సు యాత్ర చేస్తావా?
నువ్వు ఒక మనిషివేనా లేక పశువుగా అడుగుతున్నా? రాష్ట్రపతి పాలన ఊరినే వస్తుందా? అసలు ఏ రోజైనా రాష్ట్రపతిని పోలవరం ప్రాజెక్టు గురించి అడిగావా? రాష్ట్ర నిధుల గురించి అడిగావా? అమరావతి గురించి అడిగావా? లేకుంటే దళిత నిధుల గురించి అడిగావా? బీసీ కార్పొరేషన్ గురించి అడిగావా? ఏది అడిగావు? ఏదీ లేదు. నీ కేసులు, డబ్బు దోచుకునేదానికి, మీ చిన్నాయన కేసులో ఇచ్చి వాడేవాడు అవినాష్ రెడ్డి కాపాడేదానికి వాళ్ళు కాళ్ళు పట్టుకునేవే తప్ప ఏనాడైనా రాష్ట్రపతిని కలిసి ఈ రాష్ట్రానికి నిధులు కావాలని అడిగావా? 4 లక్షల మంది దళితులకి టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి కల్పించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. దమ్ముంటే చర్చకి రండి. అదే రకంగా బిడ్డల్ని విదేశాలకు చదివించింది ఎవరు? ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా దళితులకి ఈరోజు భూమి ఉండాలి, వాళ్ళు బతకాలి, దున్నేవాడితే భూమి అంటూ రైతులకు భూములు ఇచ్చింది ఘనత మా చంద్రబాబు నాయుడు గారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.